హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే టమాటో రసం అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలా ఇలా అయితే తయారు చేసేసేయండి. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి బాగా పండిన నాటు టమాటాలను తీసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటోలని బాగా ఇలాగా స్మాష్ చేసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేత్తోనే స్మాష్ చేసేసుకోండి. ఇలా టమాటోనంతా కూడా మనం గుజ్జులాగా చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని ఇలాగే మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా కూడా టమాటోలోకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనము చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇలా రసం అయితే తీసుకున్నాను. ఆ రసాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసుకోండి. రసంకి కావాల్సిన పౌడర్ సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా వీటన్నిటిని దంచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కావాల్సిన రసం పౌడర్ సిద్ధమైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోండి. సో ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఫ్లేవర్ ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసుకొని ఆయిల్లోనే 1 నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా టమాటో మిశ్రమం, ఆ టమాటో మిశ్రమాన్ని ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగునైతే యాడ్ చేసేసుకోవాలి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకి పొంగైతే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఈ టమాటో రెసిపీని మీరు ట్రై చేయండి.